ఒక పాట పాడినన్నా. ఏంటయ్యా? ఒక పాట పాడినన్నా. ఒక వెయ్యేళ్ళైనా ఆగాలి, మన సహనానికి అర్థం గ్రహించాలి. ఒక వెయ్యేళ్ళైనా ఆగాలి, మన సహనానికి అర్థం గ్రహించాలి. నీకేం దెబ్బ తగలేదుగా? ఏం లేదు, నీకేం కాలేదుగా? సార్ ఎవరికేం కాలేదుగా? ఎలా ఉన్నారా? భయపడ్డారా? అంత మన ఏర్పాట్లే. ముఖ్యమంత్రి గారు పిలిచి ధైర్యం చెప్పగానే మీకు నా మీద ఉన్న భయం పోకూడదు కదా, అందువల్లే. ఏంటి ఏం చూస్తున్నారు? మీరు అనుకున్నట్టు కులాన్ని కాపాడటానికి నేను రాలేదు. మా నాన్నలాగే నాకని ఒకటి సృష్టించి అది నా పిల్లలకి జాగ్రత్త కావాలి, అంతే. అందుకే నీలాంటి మనిషిని తరతరాలుగా నిలబెట్టి అలవాటు చేస్తున్నాను. మీ ఇద్దరిని ఇక్కడే చంపి పాతి పెట్టడానికి వచ్చాను. కానీ ఆ సమాజాన్ని కాపాడే కార్యకర్తలు నన్ను పిలిచి క్లాస్ స్పీకర్ కదా, అప్పుడే నిర్ణయించుకున్నాను. ముందుగా మీ సామాజిక న్యాయాన్ని చంపిన తర్వాతే మిమ్మల్ని చంపాలని. ఏంటి అదే మా సాయం లేకుండానే ఎలక్షన్లో మీరు గెలుస్తారని అబ్బా కొడుకు కలిసి చెప్పొచ్చారంట కదా, దాన్ని చెప్తున్నా. రే కిందకి దిగరా చెప్తున్నానా, కిందకి దిగరా. ఉండరా ఉండు. మీ నాన్న నాయకుడు మాట్లాడిన మాట విని పార్టీలో జాయిన్ అయి ఉండొచ్చు, కానీ నేను మా నాన్నని చూసి ఆయన దగ్గరున్న పొగర్ని చూసి పార్టీలో జాయిన్ అయ్యాను. నేను ఏ పార్టీలో ఉంటున్నానో అదే నా పార్టీ. ఎవడు నన్ను ఏం పీకలేడు. వచ్చే ఎలక్షన్లో మిమ్మల్ని ఓడించి అనాథం చేసి మీ నాయకుడికి మీకు ఎప్పటికీ మేం వేసే భిక్షనే మీకు సామాజిక న్యాయమని అర్థమయ్యేలా చేసి దాని తర్వాత మీ ఇద్దరిని కుక్కల్ని కొట్టి చంపినట్టు చంపేస్తాను. ఎలా? కుక్కల్ని కొట్టి చంపినట్టు. చూసారా? నోరు ముయ్యరా. కుక్కల్ని కొట్టి చంపినట్టు. నోరు ముయ్యమని చెప్పాగా. ఏంట్రా వదిలేస్తే తెగ మాట్లాడుతున్నావు? నిన్ను ఎత్తుకొని పెంచినమంటరా నేను. చిన్నప్పుడు 50 పైసలు వెళ్ళ మింగి ప్రాణాలతో కొట్టుకుంటుంటే నిన్ను తలకిందలుగా ఏలాడదీసి నీ ప్రాణాలు కాపాడేవాడిని రా నేను. మమ్మల్ని చూస్తుంటే నీకు ఎలా అనిపిస్తుందిరా? నాన్న వదిలే నాన్న, అదే ఆయనే చెప్పాడుగా ఎలక్షన్లో చూసుకుందామని. అక్కడ చూసుకుందాం. ఓయ్ పోరా. సూపర్ నా సూపర్. అన్నిటికీ సిద్ధంగా ఉన్నట్టున్నారు. చూసుకుందాం పోరా. ఏం వీరా, నేను అడగటం మర్చిపోయాను. పెద్ద ఆయన ఏం చెప్పాడని నేను ఎలక్షన్స్లో నిలబడటానికి నువ్వు ఒప్పుకున్నావు? సమయం వచ్చినప్పుడు చెప్తాను నాన్న. అవునన్నా, నిజం చెప్పు, ఈ తుపాకీ గురువు గారు ఇచ్చారా? లేదు వీరా, నేనే కొన్నాను. ఎందుకంటే నువ్వు నాలాగా అందరి దగ్గర నోరు మూసుకొని చేతులు కట్టుకొని నిలబడవు. అందుకని నీకు అవసరం అవుతుందని కొన్నాను.
ఇక మీద దీని అవసరం నీకు ఉండదయ్యా. ఇది లేకుండానే వీళ్ళ మీద నువ్వు గెలవగలవు. ఇక్కడ మనం గెలిచే కంటే ఇలాంటి రిజర్వేషన్ నియోజకవర్గంలో ఎప్పుడు ఏదైనా మనమే నిర్ణయించాలి. ఇలాంటి 20 మందిని తెల్ల చొక్కాయితో నిలబెట్టి వాళ్ళ మొహాన కొంచెం డబ్బులు పడేశామంటే మనం ఆడాల్సిన ఆట వాళ్ళే ఆడతారు. మనం ఇంకొంచెం డబ్బు ఇస్తే ఇంకా అసహ్యంగా ఆడతారు. అదే మనకు కావాలి. అర్థమైందా? అది సరే, దానికెందుకు బాబు వీళ్ళని ఎలక్షన్ నిలబెట్టాలి? కాస్త డబ్బిచ్చి మన వైపు తిప్పుకుంటే సరిపోయేది కదా. ఆ? అది అన్న ఆ కాలానికి అది చాలు, కానీ ఈ కాలానికి సరిపోదు. వాళ్ళు రేస్లో పాల్గొనడానికి మనం అనుమతి ఇవ్వాలి, కానీ అది మనం జరిపించే కుక్కల రేస్లా ఉండాలి. గెలిచిన కుక్క మనని చూస్తూ తోకాడిస్తూ రావాలి, ఓడిపోయిన కుక్క మన సాయం కోసం రావాలి. అంతే. మనిషికి 100 ఓట్లు చెల్లిస్తారో లేదో 2 వీధులైనా చెల్లిస్తారు. అది చాలు మనకి. అది సరే బాబు, ఎప్పుడు చూసినా రామాపురం నియోజకవర్గం గురించి ఆలోచిస్తావేంటి? చీరాలలో మీ భార్య నిలబడుతుంది, దాని గురించి ఆలోచించండి. తను గెలవటం ఓడిపోవటం నాకు ముఖ్యం కాదన్నా. మహారాజుని ఓడించాలి. వెళ్ళి ఆ పని చూడండి. ఏంది మహారాజు, పాత రోజులు మర్చిపోయావా? చిన్నన్న నువ్వు ఊరుకో పిల్ల, మాట్లాడుతున్నాను కదా. అయ్యగారు పిల్లలు వస్తే నువ్వేంది చిన్నన్న. దర్జాగా కూర్చున్నావు? లేచి చిన్నన్న. నిలబడవా? నా మాట విను. నువ్వు ఉండి పిల్ల, నీకేం తెలీదు. ఆ? లే చిన్నన్న. లేవయ్యా. చిన్నన్న ఆ? లేరా, లేవమంటుంటే. చిన్నన్న, తాగొచ్చి గొడవ చేస్తావా? చెప్తూనే ఉన్నానుగా. పో. నన్ను నాన్న, కొడతావా? తీసుకెళ్ళు అటువైపు. పిచ్చి వాడు. మర్యాద తెలియనోడు, లేవమని చెప్పు. వాడు లేవమని చెప్పు. నాకే పొగరు బాగా ఎక్కువైపోయింది. అయ్యగారు గురించి కొడుతుంటాడా? ఏ తిమ్మరాజు, అయ్యా మీరెందుకు లేచారయ్యా? అయ్యా మీరు వెళ్ళపోయా? నన్ను కూర్చోబెట్టింది పెద్ద తప్పైపోయింది. ఏ తిమ్మరాజు, లేచి వెళ్ళిపోరా. ఆ పిల్లెవరు? చనిపోయిన మూర్తి అన్నయ్య కూతురు. ఓ, దాని ఇన్స్టిట్యూటే మేము ధ్వంసం చేశాం. ఆ ఆపిల్ ఇన్స్టిట్యూట్ని ధ్వంసం చేశారు. బంధువులమ్మ ఇన్స్టిట్యూట్ని ధ్వంసం చేసి ఎంత పెద్ద పంచాయతీ చేశావు. ఇప్పుడు అర్థమైందా నేను ఎందుకు ఎదవా అంటున్నాను? ఆ? అవును, ఈ అబ్బా కొడుకు ఇక్కడికి ఎలా వచ్చారు? అదే మన ఎమ్మెల్యే కొడుకు, ఆ అమ్మాయి ఫ్రెండ్స్ అట. ఇదిగో చూడు, ఇకపైన మన వీధిలోకి మన ఊరిలోకి అబ్బా కొడుకు రాకూడదు. అలాగే, కానీ అది మనం డిసైడ్ చేయలేం. సంఘమే డిసైడ్ చేయాలి. సంఘమే డిసైడ్ చేయాలి. అవును. సరే, సంఘాన్ని పిలువు, మాట్లాడదాం. సరే, రమ్మని చెప్తాను. బాబు, నాన్న ఉన్నంత వరకు సంఘంలో ఒక మంచి బంధం ఉండేది. కానీ మీరు అలా లేరు. పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కూడా మీరు సంఘాన్ని పట్టించుకోలేదు. అందువల్ల సంఘంలో ఉన్న వాళ్ళకి మీ మీద మర్యాదను నమ్మకము లేదు. ఇంకా చెప్పాలంటే ఊర్లో ఉన్న కుర్రాళ్ళు మీ మీద చాలా కోపంతో ఉన్నారు బాబు. అందుకే అందరితో మాట్లాడి ఇక్కడికి నాతో ఉంటే మీరే ఇలా మాట్లాడుతున్నారు. అయ్యో అది సరే, తప్పే. నేను ఇప్పుడు ఏం చేయాలి? అదేం లేదు, క్షమాపణ అడగమని అడుగుతున్నారు అంతే. హ, క్షమాపణేగా, చెప్తే పోలా. క్షమించండి. బాబు, ఇలా కాదు బాబు, కాళ్ళ మీద పడి క్షమించమని అడగాలంట. ఏయ్, కాళ్ళ మీద? ఎవరి కాళ్ళ మీద ఎవరు పడాలి? తమ్ముడు ఏంటి షణ్ముఖం, తమ్ముడు? కూర్చో. బాబు, మీరని కాదు, ఎవరైనా సరే సంఘం నియమం ఇదే. దయచేసి తప్పుగా అనుకోకండి. ఇది సంఘం యొక్క నిర్ణయం. అందుకే లోపలికి వెళ్ళొస్తాను. కూర్చోండి, కూర్చోండి.
రత్నవేలు, మీ నాన్నగా చెప్తున్నా, నీ పైవాడి దగ్గర ఓడిపోతే పర్వాలేదు, నీ స్నేహితుడి దగ్గర ఓడిపోతే పర్వాలేదు, కానీ ఎన్నటికీ నీ కిందన్నోడి దగ్గర ఓడిపోకు. అది నీ మరణానికి సమానం. అర్థమైందా? బాబు 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 చాలు బాబు, ఇది చాలు బాబు. రత్నవేల్, భయపడకు, ఏం లేదు, మనమే గెలుస్తాం. ఆ మహారాజు ఊళ్ళోకే అడుగు పెట్టలేడు, చూసుకుందాం. ఏయ్యా, ఏంటి సమస్య? చూస్తే కనపడతలేదా? ఊర్లో ఒకడు చచ్చాడు. ఇక్కడికి ఎవరు రాకూడదు, వెనక్కి వెళ్ళండి. సరేనయ్యా, మేము వెళ్ళి పరామర్శించి వస్తామయ్యా. ఎవరన్నా పిలిచారా? మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళండి. ఏయ్, బండి తీవయ్యా. ఎవరు ఇక్కడ ఉండకూడదు, అందరూ వెళ్ళండి. ఏంటి అలా మాట్లాడుతున్నావు? వేరే ఎలా మాట్లాడాలి? అయ్యా స్వామిని కాళ్ళ మీద పడి అడగమంటావా? వెళ్ళండి అయ్యా. ఏయ్, చూస్తారేంటి? వెళ్ళమని చెప్పడే. ఏయ్, వెళ్ళండి అయ్యా. వీళ్ళు గొడవ చేస్తున్నారు, వెళ్ళిపోతాం. రే, బండి రివర్స్ తీ. వచ్చేసారు. ఇదే పరిస్థితి అన్ని ఊర్లలో మీకు. ద్రోహి తిరిగి వెళ్ళు, ద్రోహి తిరిగి వెళ్ళు, ద్రోహి తిరిగి వెళ్ళు, ద్రోహి తిరిగి వెళ్ళు. మీ ఎన్నికల్ని బాయ్కాట్ చేస్తున్నావు, నువ్వు ఊర్లోకి రాకూడదు, వెళ్ళిపో. ఏంటి రావయ్యా నువ్వు అలా మాట్లాడేది? అదంతా అప్పుడు, నువ్వు ఊర్లోకి రాకూడదు, వెళ్ళిపో. ఊర్లో కాపు కట్టారు, బయటూరు వాళ్ళు ఎవరు లోపలికి రాకూడదు. చూడు మహారాజు, ఇక మీదట నువ్వు ఏ ఊరికి వెళ్ళలేవు, ఏ వీధిలోకి వెళ్ళలేవు. ఎటూ వెళ్ళనివ్వకుండా నిన్ను తరిమి కొట్టేసి ఈ ఎలక్షన్ లో మేము ఎవరో చూపిస్తాం.